హలో అండి, ఇవాళ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము. అలసందలతో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఇక్కడ మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను. ఒక 2 కప్పుల అలసందలు కావాలి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 3 మీడియం సైజ్ టొమాటోలు, కొంచెం కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం కసూరి మేతి, షాయి జీరా, తర్వాత ఒక బే లీఫ్, ఆ తర్వాత కొంచెం పెరుగు, ఒక 3-4 పచ్చిమిరపకాయలు తీసుకొని రెడీగా పెట్టుకుందాం. ఈ అలసందల్ని ఓవర్ నైట్గా మనము నానేసుకోవాలండి. నానేసుకున్న అలసందల్ని మరో రోజు పొద్దున ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకుని మెత్తగా అయ్యేలాగా ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఆ 2 కప్పులు నానేసుకున్న అలసందల్ని అందులో వేసి కొంచెం ఉప్పు, ఒక దాల్చిన చెక్క ముక్క వేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేలాగా దీన్ని నేను మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఇలా నేను వెయిట్ పెట్టుకుని కుక్ చేసుకుంటున్నానండి. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఓపెన్ చేసుకొని చూస్తే మనకి అవి ఇలా మెత్తగా నుదిమిపోయేలాగా బాగా కుక్ అయ్యాయండి. ఇలాగే కుక్ అవ్వాలి ఇవి, లేదంటే మనకి ఇండైజెషన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇవి ఇప్పుడు కుక్ అయిపోయాయి కదండి. నెక్స్ట్ స్టెప్స్ చూద్దాం. ఒక బాండీ ఇలా తీసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ తీసుకుని అది వేడేంత వరకు ఆగి, ఆ తర్వాత అందులో నేను తీసి పెట్టుకున్న షాయి జీరా, ఆ తర్వాత ఆ బిర్యానీ ఆకు, తర్వాత 2-3 లవంగాలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలని పొడుగ్గా స్లిట్ చేసుకుని ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. వాటిని కాసేపు వేయించి ఇందులో ఈ డ్రై స్పైసెస్ వేసుకుంటే బాగుంటుందండి. ఇవి వేగిన తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయ ఉంది కదా, దాన్ని చిన్న ముక్కలుగా వేసుకుని కాసేపు వేయించుకుందాము. అవి కాస్త ట్రాన్స్లూసెంట్ అయ్యేలాగా, అంటే కాస్త పింక్గా అయ్యేదాకా వేయించుకుందాం వాటిని. ఇదిగోండి, ఇలా వేసేసుకుని దాన్ని నేను కాసేపు ఆ నూనెంతా పట్టేలాగా ఉల్లిపాయల్ని వేయించుకుంటున్నాను. ఆ తర్వాత అందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని దాన్ని పచ్చి వాసన పోయేంత వరకు మనము చక్కగా వేయించుకుందాం. ఇవన్నీ బాగా కుక్ అవ్వడం కోసం కాసేపు నేను మూత పెట్టుకుంటున్నానండి. ఒక 2 నిమిషాలు. అదిగో చూడండి, చక్కగా నూనె వదిలి ఉల్లిపాయలు అవంతా బాగా వేగిపోయాయి. మనం తీసుకున్న క్యాషు ఉంది కదండి, దాన్ని మనం పొడి కొట్టుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇప్పుడు ఆ వేగిన ఉల్లిపాయల్లో టొమాటో కూడా యాడ్ చేద్దామండి. మూడు టమాటాలు తీసుకున్నాం కదా, వాటిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని అందులో వేసి నేను కాస్త పసుపు వేసుకుని అంతా చక్కగా కలుపుకుంటున్నానండి. ఆ తర్వాత దీంట్లో నేను తీసి పెట్టుకున్న కారప్పొడి ఉంది కదా, ఆ కారప్పొడి మీ రుచికి తగినంతగా, ఇక్కడైతే నేను ఒక టేబుల్ స్పూన్ వేస్తానండి. మీరు కావాలంటే ఇంకాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు. అలాగే ఇంకాస్త ఉప్పు వేస్తున్నాను, ఈ టమాటాలన్నీ బాగా మగ్గటానికి. ఇదంతా బాగా కలిపేసుకుందాం ఒకసారి ఈ ఉల్లిపాయ టొమాటో మిశ్రమంలోకి. కాసేపటికి అదంతా ఇదిగోండి ఇలా మెత్తగా ఉడికిపోయిందండి. నేను 2 నిమిషాలు మూత అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం తీసుకున్న పొడులు ఉన్నాయి కదా, నేను మీకు చెప్పినవి, అవన్నీ ఇందులో వేసేసి చక్కగా మొత్తం కలిపేసుకోండి. ఇదంతా బాగా కుక్ అయిపోయింది కదండి. ఇందులో మనం తీసి పెట్టుకున్న పెరుగుని ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. అది యాడ్ చేసి ఈ మిశ్రమంలోకి బాగా కలిసిపోయేలాగా కలుపుకుందాము. ఈ పెరగంతా దాంట్లో పట్టేసి బాగా ఇలా తయారైందండి. అందులో ఇప్పుడు మనం ఆ అలసందలు ఏవైతే పెట్టుకున్నామో అవి వేసేసుకొని బాగా కలుపుకుందాం.
ఇలా కలిపేసుకున్న తర్వాత మనము పొడి కొట్టి పెట్టుకున్న క్యాష్యూలు ఉన్నాయి కదండి, ఆ పౌడర్ని కూడా ఇందులో కలిపేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది. తర్వాత ఆఖరిలో దించే ముందు ఆ కసూరి మేతి ఏదైతే తీసుకున్నామో దాన్ని ఇలా పొడి పొడిగా చేసుకుని చేత్తో నలుపుకొని దాంట్లో వేసుకొని మరొకసారి మొత్తాన్ని చక్కగా కలుపుకుందాము. అలాగే ఆ కొత్తిమీరని కూడా ఇలా పైనుంచి వేసుకుని ఇదిగోండి ఇలా ఒకసారి ఆ కొత్తిమీర కసూరి మేతి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి ఇలా నూనె బయటికి తేలి బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మన కర్రీ తినడానికి రుచి చూడటానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక రుచి చూసేద్దామా? అంతకుముందు కాస్త నేను బటర్ వేస్తున్నానండి. ఎంతో కమ్మగా ఉంటుంది బటర్ వేసుకుంటే. పైనుంచి ఈ బటర్ వేసుకుని ఇలా చక్కగా కూర మొత్తంలో కలిసేలాగా కలిపేసుకున్నాను. ఇదిగో చూస్తున్నారుగా, వేడి వేడి గుమగుమలాడే అలసందల కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని రుచి చూసేద్దామా? ఇది రోటీ ఆర్ రైస్ రెండిట్లో కూడా చాలా బాగుంటుందండి. ఇలాంటి మరెన్నో వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు మీకు సెలవు.